నా లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ అనేది ట్యాప్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీ మెయిల్కు డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగరాజు. నిరుద్యోగ వృత్తికి సంబంధించి మనం నిన్న ఒక వీడియో అనేది ఇవ్వడం జరిగింది. అందరికీ తెలిసిన విషయం అది. ఆ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్. అయితే మనకు అందులో ఏంటంటే మనకేం చెప్పానంటే నేను 10 నుంచి 12 లక్షల మందికి మనకు ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు, ఎవరు అప్లై చేసుకోవాలి. సో అప్లై చేసుకుంటే దేనికి అప్లై చేసుకోవాలంటే ఎంప్లాయ్మెంట్ కార్డుకి అప్లై చేసుకోవాలి. ఎంప్లాయ్మెంట్ కార్డు అనేది వస్తేనే దాని మీద ఉన్నటువంటి ఐడి నెంబర్ను బట్టి మనకు నిరుద్యోగ వృత్తి అనేది ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ మంత్. సో దానికోసం ఏంటంటే మనకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇంకా లభ్యం కాలేదు. అంటే వాళ్ళు క్రియేట్ చేయలేదు. క్రియేట్ చేసిన తర్వాత ఒక వెబ్సైట్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు. ఆ వెబ్సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అని మొత్తం చెప్పాను. అయితే నిన్న ఒక ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అయింది ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు అప్లై చేసుకోవడం కోసం మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంది, మెయిన్ టాపిక్ ఏంటంటే మీ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలో మీరు అప్లై చేసుకోవడం కోసం అది మనకు వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. దాన్ని నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, వెళ్ళి చూడండి. ఓకేనా? ఇక్కడ చూడండి, మొట్టమొదటిగా నిరుద్యోగ వృత్తి అసలు వాల్యూ ఎంత అంటే 3016 రూపాయలు. మనకు ఎంప్లాయ్మెంట్ కార్డు అప్లై చేసుకోవాలి. సో ఎంప్లాయ్మెంట్ కార్డు వస్తేనే మా నిరుద్యోగ వృత్తి అనేది ఎవ్రీ మంత్ అనేది మనకు పే చేయడం జరుగుతుంది. ఆ ఎంప్లాయ్మెంట్ కార్డు మీద ఉన్న ఐడిని బట్టి పే చేస్తారు. సో దానికోసం మొట్టమొదటిగా మీ దగ్గర ఉండవలసింది కలర్ ఫోటోస్ ఉండాలి, తర్వాత సిగ్నేచర్ ఉండాలి, తర్వాత రీసెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, తర్వాత ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉండాలి, తర్వాత ఇంటర్ సర్టిఫికేట్ ఉండాలి. ఒకవేళ ఇంటర్ ఉంటే ఇఫ్ అప్లికేబుల్ అని ఇచ్చారు, ఒకవేళ అడిగితే ఉండాలి. ఓకేనా? ఇఫ్ అప్లికేబుల్ అంటే అడిగితే ఉండాలి. అంటే మనకు వెబ్సైట్ వచ్చిన తర్వాతనే మనకి ఎటువంటి డీటెయిల్స్ అనేది క్లియర్గా ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. డిగ్రీ ఆర్ మాస్టర్ సర్టిఫికేట్ ఉండాలి మీ దగ్గర, ఏది ఉంటే అది. తర్వాత స్కూల్ బోనఫైడ్ సర్టిఫికేట్ అంటే 4th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు మీరు చదివినటువంటి స్కూల్ బోనఫైడ్ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత ఆధార్ కార్డు ఉండాలి. తర్వాత అప్డేట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ప్రాపర్లీగా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. మార్క్స్ మెమోస్ అనేది ఉండాలి. ఓకేనా? తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయినట్టే అప్లై చేసుకునేవారు వాళ్ళకు పిహెచ్ సర్టిఫికేట్ ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్లయితే వాళ్ళు అది కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకేదైనా మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నట్లయితే అవి కూడా మీరు పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో లెంత్ చేయట్లేను. ఇవి ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.